నిజం తెలుసుకోకుండా దారుణంగా తిట్టేశాను. అతను చెప్పింది నిజమే, నేనే తొందరపడ్డా. అతను ఎప్పుడూ రాంగ్గా బిహేవ్ చేయలేదు. అతను వెంట పడుతున్నాడని, ట్రాప్ చేస్తున్నాడని నేనే తప్పుగా అర్థం చేసుకున్నా. హలో, మా ఓడు జెంటిల్మెన్ కాబట్టి జెంటిల్మెన్ లా బిహేవ్ చేశాడు, అడ్వైజ్ చేశాడు. అంత మాత్రం చేత మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి దుబ్బని బెడ్డ మీద పడిపోయి అటు ఇటు తెగదొల్లేసి తలగల్లా వేసి ఇంచేసి సాంగులోకి వెళ్ళిపోకుండా రాంగ్ సిచ్యువేషన్ అయిపోద్ది. తప్పదు రసుని. సొగసును చూసి నీ చక్కాని సొగసును చూసి ఈ పిల్లాడి వయసే ఎట్టాగునే. చెక్కోరి చెక్కిలి మీద ఆ చుక్కేడి దిద్దక ముందే ఈ పిల్లాడి వేషాలేస్తే ఆపదే. చెక్కిళ్ళ నొక్కుల్లోన నే చెక్కేటి తుమ్మల చిరునామా చిక్కాటి చీకటికైనా తెల్వదే. ఎక్కడ లేని గండాలు అండాళ్ళు అండాళ్ళు అందించే అందాలు అందిస్తే ఆపై పెడతా 100కు పైనే దండాలు. అబ్బాయి అబ్బాయి అందద్దు తక్కువై. ఇంతటి వేడి ఇంకెట్టాగు తప్పదు దాడి నీ అంతట నువ్వే వస్తే పద్ధతి. ఇట్లాంటి చేతలతోటి తెగ చుట్టేటి చేతులతోటి మరి పట్టేస్తే బెదురును ఇచ్చే చిన్నది. చేయబోయే వేళ ఆ చెట్టెక్కి దిగనని అంటే ఎలా హఠాత్తుగా నీ ప్రాణం పోదుగా. అండాళ్ళు అండాళ్ళు అందించే అందాలు అందిస్తే ఆపై పెడతా 100కు పైనే దండాలు. అబ్బాయి అబ్బాయి అందిస్తారా హాయి లగ్గాలు గిగ్గాలంటూ పగ్గాలేదే నేను. నాలోని తొందరలేమో తండో తండాలు పడనిస్తా అది తొందరే పడనిస్తా తన్నుకు రాని తన్నుల కొద్ది తంటాలు.
ఎవరు బాబు తమరు ఎక్కడికి వెళ్ళాలి? రిజిస్టర్ రంగనాథన్ గారిని కలవాలండి. రంగనాథం గారినా? అయితే 10 రూపాయలు ఇవ్వండి. రంగనాథన్ గారికా? రంగనాథం గారికి అదేం సరిపోద్ది, బైక్ పార్కింగ్ చేయడానికి నాకే. బైక్ పార్కింగ్ కి 10 రూపాయల? ఎక్కడైనా ఉందా ఈ అన్యాయం? ఎక్కడే ఉండదు, ఇక్కడే ఉంటది. ఏ సినిమాల్లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, రైల్వే స్టేషన్ లో పార్కింగ్ చేసినప్పుడు 20 రూపాయలు ఇవ్వట్లే, నేను 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. బయటే పార్క్ చేసుకో చేసుకో. మొన్న పొద్దున్న సిటీ బస్ బయట పార్కింగ్ చేస్తే కనపడకుండా పోయింది. నీ తక్కువ బైక్ ఎంత? వామ్ము, ఇక్కడ ఈ డేంజర్ కూడా ఉందా? అందుకే నేను చెప్పిన మాటిని 10 రూపాయలు ఇవ్వయ్యా. నేను ఇవ్వను. నేను వదలను. ఎలా వదలను? నేను చూస్తాను. చూసుకో. బైక్ ఈడిది కదేంటి? ఉల్లుక్క పట్ట నాకే మస్క ఇచ్చి లోపలికి వెళ్తావురా? రేయ్, ఇది సింగిల్ గేట్ పద్మం ఇవ్వరా, దొరక్కపోవు నీ సంగతి చూస్తా. ఏంది నువ్వు చూసేది? సీడీ చుట్టానికి నా పర్మిషన్ ఎందుకు? ప్లేయర్ కావాలి కానీ. ప్లేయర్ లేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చాం. ఒక 6 వేలు ఇత్తలు కొనేసుకుంటాం. ఎంత? జస్ట్ 6000. జస్ట్ 6000 సార్? నువ్వు అడిగినప్పుడు ఇవ్వడానికి ఇక్కడ నేను ఫైనాన్స్ కంపెనీ పెట్టుకోలేదు. అంతేనా? నా మాటనువా? వినను, నాకు వినపడదు, ఇలాంటివి అసలు పడవు. ఏంటి చెప్పు? చెప్తా. చెప్పు. ఓనా అపార్ట్మెంట్స్ ప్రజలారా, ఇన్నాళ్ళు మనం ట్రైన్ కి డ్రైనేజీకి తేడా తెలియని వ్యక్తిని సెక్రటరీగా పెట్టుకున్నాం. అరే ఆపరా బాబు, అందుకే మన సమస్యలన్నీ చెప్తున్నా ఆయన చెవికి వినపడట్లేదు. మన సమస్యలు వినలేను సెమిటివాడా మన సెక్రటరీ. అరే ఆపరా బాబు, ఎందుకన్నా లౌడ్ స్పీకర్ లా పెద్దగా అరుస్తావు? పోను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చెవిలో సీక్రెట్ గా చెప్పానా? సీడీ ప్లేయర్ ఖరీదంతా 6000. ఇస్తానులే, తీసుకో. ఇప్పుడు డబ్బులు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏటీఎం లో డ్రా చేసుకొస్తా. మన అపార్ట్మెంట్స్ పక్కనే ఏటీఎం మిషన్ ఉంది. నా అకౌంట్ లో ఎంత ఉంది? 18,000 దాకా ఉన్నాయి. మొత్తం కనుక్కున్న డీటెయిల్స్. సరిపోయి ఆఫీస్ లో కూర్చో, నేను డ్రా చేసుకొస్తా. ఎక్కడ పోతారా తప్పడ మొహం ఎదవా? ఈ వేళ నీ బైక్ భద్రాసిపోవాలి. రా, నీ సంగతి చెప్తా. అమ్మా, ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. వీడిని గుద్దైనా సరే ఎస్కేప్ అయిపోవాలి. సీడీ పేరు కూడా పెట్టారంట. బ్యాంకులో 18,000 ఉంది కదా, నీకు చెవుడు కదా, వీడికెందుకు ఈ విషయాలన్నీ? ఒరే ఎదవా, 10 రూపాయల గురించి మా సెక్రటరీ గారిని చంపేస్తావా? సెక్రటరీ గారు బతికే ఉన్నారా? ఆడెవడో హార్న్ కొట్టచ్చు కదా. హార్నెట్టండి బాబు, సైరన్నే కొట్టాడు. నేను కొట్టమన్నది హారను. సర్లేండి, ఎవరినో చూస్తే బాగుండదు. లేవండి. నేను కింద పడ్డారని అందరికి చూతావా ఏంటి? చిచ్చి, ఎందుకు చెప్పను? అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే. ఇంక లేవండి. థ్యాంక్స్. మీరేమీ కంగారు పడకండి, బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను. మీరు నా మాట నమ్మాలి. ఇదే మాట సంవత్సరం నుంచి చెప్తున్నారు. ఏం చేయమంటారు సార్? ఈ రోజుల్లో కూడా పెళ్లి కొడుకులు కట్నం అడుగుతున్నారు, లేదా అమ్మాయికి జాబ్ ఉందా అని అడుగుతున్నారు. ఎలాగో అమ్మాయికి జాబ్ వచ్చేసింది కాబట్టి ఓ బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను. మీరు నా మాట నమ్మాలి. వస్తానండి, వస్తానమ్మా. అయ్యో, టైం అయిపోతుంది. అవతల బోల్డని పనులు ఉన్నాయి. అంటే సంబంధం ఎవరికి? స్వప్నక బాబు. కొంప ములిగిందిరా. కుదిరిందా? మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క మంచి సంబంధం కూడా తీసుకురాలేదు. ఈ మ్యారేజ్ బ్రోకర్లతో పెట్టుకుంటే అంతా డ్యామేజ్ మాస్టారు. అవును మాస్టారు, 420 గాళ్ళందరినీ తీసుకొచ్చి 24 క్యారెట్స్ గోల్డ్ అని నమ్మించేస్తారు. ఇన్నాళ్ళు కరెక్ట్ గా క్యాచ్ చేసేవరా? నువ్వు కూడా చాలా రోజులు క్యాచ్ చేసావు. ఈ మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకు తెలిసిన వాళ్ళలో మంచి ఫ్యామిలీని చూసి మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలి. వేసాడు గేలం. నువ్వు చెప్పింది నిజమే. అలాంటి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తున్నాను. ఎక్కడో ఏంటి సార్, దగ్గరలోనే ఉంది. అయ్య బాబు, ఇదేం డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తున్నాడు. దగ్గరలో ఉందా? ఎక్కడా? వైజాగ్ లో నాకు తెలిసిన మంచి ఫ్యామిలీ ఉంది మాస్టారు. ఆ అబ్బాయి చాలా మంచోడు, హార్బర్ లో ఇంజనీర్. మీకు ఇష్టమైతే చెప్పండి, అమ్మాయిని చూసుకోవడానికి వెంటనే బయలుదేరామని చెప్తాను. ఏంటి ఎంత పెద్ద టర్నింగ్ ఇచ్చాడు? అసలు ఇటు ప్లే ఏంటో మన స్క్రీన్ ప్లే కూడా అర్థం కావట్లేదే. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇందులో ఆలోచించేదే ఉంది. నీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే వెంటనే రమ్మని చెప్పు. మీ గురించి, మీ కుటుంబం గురించి సూర్య ఎంతో గొప్పగా చెప్పాడు. మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది.
మా సూర్యకి నా మీద ఉన్న అభిమానం లాంటిది. ఒక్కొక్కప్పుడు మంచి స్టూడెంట్ దొరకడం కూడా గురువు అదృష్టం. మా సూర్యని చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. మాస్టర్ అలాగే అంటారు, మీరేం పట్టించుకోకండి. ఇది చిన్నప్పటి నుంచి ఇంతేనండి, ఎవరి పోగండి ఈజీగా సిగ్గుపడిపోతాడు. మీరు కూడా మాస్టర్ దగ్గరే చదువుకున్నారా? నేను ఈయన దగ్గర చదువుకున్న తక్కువ అని వీళ్ళ ఇంట్లో చదువుకున్న ఈనాడు పేపర్లు ఎక్కువ అండి. తను సినిమా రైటరు, డైరెక్టర్. డైరెక్టరా? ఇంతకి మీరు ఏ సినిమాలు తీసారండి? ఇంకా తీద్దామని వీడేం చేస్తారు? వీడి గురించి చెప్పాలంటే మాయా బజార్ అంత కథ ఉందండి. ముందు అమ్మాయి ఎలా ఉందో చెప్పండి. ఆ అమ్మాయికి ఏమండి బంగారు బొమ్మలా ఉంది. బొమ్మలా ఏంటండి? అందం మంచితనం ఉన్న అమ్మాయి అందరికీ దొరుకుతుందా? పైగా చదువుకు చదువు, తెలివికి తెలివి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మీ ఇంటి కోడలైందనుకోండి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువున్నట్టే. నీ మనసులో నా గురించి ఇన్ని ఆలోచనలున్నాయా? నువ్వే గెలిచావు. ఈ పెళ్లి చూపులు అతనికి నాకు కాదు, నీకు నాకు. ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్. ఈ జన్మకి నువ్వే రా నా మొగుడివి. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కోర్త కళ్ళోడు కింద పడిపోతాయి యాదవ్ అని. అలా అన్నా ఒక్క లెటర్ రాసి పెట్టానా? నీ హ్యాండ్ చాలా మంచిదన్నా. నీ హ్యాండ్ తో నా లవర్కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా? ఒరేయ్, లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను, కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు. దేనికన్నా? ఇలాగే ఓసారి ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసి నన్ను తగులుకుంది. దాన్ని నేను వదిలించుకునేసరికి 5 కేజీలు 8 తగ్గి నీరసం వచ్చింది నాకు. ఒరే, నువ్వు ఇంకా ఎక్కడున్నావురా? ఇది ఇంటర్నెట్ కాలం రా. ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్లు, మ్యారేజ్లే కాదురా, శోభనాలే జరిగిపోతున్నాయి. నువ్వు మరి కీస్పూరంగా ఆలోచించావంట. ఎల్లొక్క ఫోన్ చేయరా, నిమిషంలో అమ్మాయి సెట్ అయిపోతే. ఎలా ఏంటి ఈడు కూడా లెటర్స్ మీద డిపెండ్ అయ్యాడా? ఒరే, పూజ్యులైన నాన్నగారికి మీరందరూ క్షేమాన్ని తలుస్తాను. నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదని నాకు తెలుసు, కానీ నేను ఎక్కడ ఉన్నా మీరు, అమ్మ, చెల్లి, తమ్ముడు బాగుండాలని కోరుకుంటాను. ఇన్ని రోజులు గడిచినా మీరు నన్ను క్షమించకపోవటం నా దురదృష్టం. ఏదో ఒకనాటికి నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఉన్నాను. ఇట్లు మీ కూతురు కాని కూతురు దివ్య. నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ? నా దగ్గరేం దాచొద్దు, నేనంతా చూశాను. అందరిలాగే మా అపార్ట్మెంట్స్కి వచ్చావు అనుకున్నాను, కానీ కావాలని వచ్చావని ఇప్పుడే అర్థమైంది. నువ్వు రఘుపతి గారు అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి ప్రేమను సంపాదించడం కోసం నా హెల్ప్ తీసుకున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు దివ్య పేరుతో ఉత్తరాలు రాయటం, మనీ ఆర్డర్లు పంపటం, ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో పెద్ద ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చావు అనిపిస్తుంది. ఇప్పటి వరకు నా హెల్ప్ వాళ్ళందరికీ మంచి జరిగింది. ఇప్పుడు నీ వల్ల రఘుపతి గారి కుటుంబానికి అన్యాయం జరగబోతుందని నాకు అనుమానంగా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం సంబంధం ఉందని వాళ్ళతో ఇంత ప్రేమ నటిస్తున్నావు? చెప్పు. ఉంది, సంబంధం ఉంది. నేను ఆ ఇంటి అల్లుణ్ణి. దివ్య దివ్య అని మీరు అందరూ అంటుంటారే, ఆ దివ్య నా భార్య. అదిగో ఆ పై నుంచి దూకితే కింద పడే లోపల ప్రాణాలు పోతాయి. నీకేది బెస్ట్? కాళ్ళు విరగటవా, ప్రాణాలు పోవడమా? మేము ఆత్మహత్య చేసుకుంటుంటే మీకు ఎగతాళిగా ఉందా? లేదు, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. అయినా బతకాలనుకున్న వాళ్ళని ప్రాణాలు ఇచ్చైనా కాపాడాలి. చావాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ చంపే